ఇవాల్టి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇవాళ ఒక విశేషమైన రోజు. సంకష్టహర చతుర్థి. అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అంటారు. ఈ రోజున వినాయకుడికి గరికతో పూజించిన, అవకాశం ఉన్నవాళ్ళు బెల్లం నైవేద్యం పెట్టిన, సాయంత్రం సంధ్యా సమయం అయ్యాక స్వామివారికి పూజ చేసుకున్న చాలా మంచిది. ఇంత అవకాశం లేని వాళ్ళు నా ఛానల్లో నేను ఆల్రెడీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పెట్టాను కదా, ఆ గణేష పంచరత్న స్తోత్రాన్ని మీ అవకాశం మేర సంధ్యా సమయం పూర్తయ్యాక 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు కానీ ఆ పంచరత్న స్తోత్రాన్ని పఠించుకున్నా కూడా విఘ్నాలన్నీ తొలగించి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేట్టుగా స్వామి ఆశీర్వదిస్తారు. అందుకే ఆ వీడియో లింక్ని నేను ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తున్నాను. ఆ వీడియోని మరొకసారి చూసుకొని మీరందరూ ఈ పంచరత్న స్తోత్రాన్ని ఇవాళ పఠించుకుంటారని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.